ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఉన్మాద పాలన చూసాం, ఒక ఉన్మాద పోలీసింగ్ చూసాం. ఎందుకంటే ఇవాళ ఈ పోలీసుల్లో కూడా వీళ్ళందరూ కూడా ఒక సైకో పోలీస్ అన్నమాట. ఏది అసలు ఈ టార్చర్ ఏంటి, కస్టోడియల్ టార్చర్ ఈ విధంగా ఒక పార్లమెంటు సభ్యుడిని చేయడం అంటే అది అసలు ఊహాతీతం అన్నమాట. ఏది గతంలో మనం చూసాం వివేకానంద రెడ్డి హత్య కేసు, దాని వెనక ఒక పెద్ద మహాకుట్ర, గ్రేటర్ కాన్స్పిరసీ అని చెప్పి అందులో ఏది హత్య చేసి దాన్ని గుండెపోటుగా చిత్రించటం. ఇది ఇప్పుడు ఇవాళ ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్, ఇదొక మహాకుట్ర. ఏంటి, కస్టోడియల్ టార్చర్ పెట్టి గుండెపోటుగా చిత్రించే కుట్ర. ఎందుకంటే అక్కడ కూడా ఒక కార్డియాలజిస్ట్ని పెట్టారు. ఇప్పుడు మన ఉమేష్ చంద్ర గారు చెప్పిన దాంట్లో ఆయన ఎవరో రాజేంద్ర, ఏది ఈయన గుండెల మీద కూర్చోబెట్టి అతను సర్జరీ చేయించుకున్నారు, బైపాస్ సర్జరీ చేయించుకుని ఎన్నో రోజులు కాలేదు. ఆయన్ని పుట్టినరోజు నాడు కిడ్నాప్ చేసి తీసుకురావటం ఏంటి, 9 గంటలకి కేసు పెడితే 7 గంటలకే వీళ్ళు బయలుదేరటం, ఏది తీసుకురావటం కోసం. అసలు దీనికి ముందే ఒక 4 రోజుల ముందే చర్చలు, అంతర్గత చర్చలు జరిగాయని వాళ్ళు రఘురామకృష్ణరాజు కూడా చెప్తున్నారు. అంటే తాడేపల్లి సీఎం ఆఫీస్ బేస్గానే ఈ కుట్ర. ఎందుకంటే ఆ అంతర్గత చర్చల్లో రఘురామరెడ్డి పాల్గొన్నారన్న. ఏది కొల్లి రఘురామరెడ్డి, ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు ఆ రోజు నంద్యాల నుంచి తీసుకురావడంలో ఎవరైతే క్రియాశీల పాత్ర పోషించాడో అతనే ఈ కుట్రలో కూడా ఈ చర్చలో కూడా పాల్గొన్నారని. అంటే ఇక్కడ మనకి తాడేపల్లి సీఎం ఆఫీసే ఈ కుట్ర కేంద్రంగా కనపడుతుంది. 3 రోజుల ముందే ఎలా తీసుకురావాలి, ఎప్పుడు తీసుకురావాలి, ఎక్కడికి తీసుకురావాలి, ఇదంతా వీళ్ళు ప్లాన్ చేశారంటే కాదంబరి జత్వాని కిడ్నాప్ కూడా ఇలాగే జరిగింది. ఎక్కడ, తాడేపల్లి సీఎం ఆఫీస్ కేంద్రంగానే అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, అక్కడికి విశాల్ గున్నీని పిలిపించడం, అసలు విశాల్ గున్నీనే కిడ్నాప్ చేసి తీసుకురావడానికి ఒక 15 మందిని పంపించడం అక్కడికి. అంటే ఏ విధంగా పోలీసింగ్ మనం అనుకున్నది అదే, ఏది ఉన్మాద పోలీస్ అనేది అసలు గతంలో ఊహించలేదు. అసలు ఈ ఉన్మాద రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మారిందంటే అసలు ఆ చిత్రహింసలేంటి. మంచం మీద పడుకోబెట్టి RRRని మంచం ఇరిగిపోయిందండి, రబ్బర్ బెల్టులతో, లాఠీలతో, అసలు కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి లేకుండా గంటలు తరబడతనే టార్చర్ పెట్టడం, ఫోన్ తీసుకోవటం, పాస్వర్డ్ చెప్తావా లేదా అని చెప్పి కొట్టడం. అసలు ఆయనకి సిఆర్పిఎఫ్ ఆయన ఉంటారు, ఏది ప్రొటెక్షన్, బీయింగ్ ఎంపీ, వాళ్ళనేం పంపించేశారు బయటికి. గది బయట ఉన్న వాళ్ళని మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, హోటల్కి వెళ్ళిపోమని వాళ్ళని ఆదేశించటం. ఇప్పుడు ఇదంతా ఉమేష్ చంద్ర చెప్పిన మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే కొంచెం రిలీఫ్, అంటే ఏం జరిగింది ఏంటనేది బయటకు వచ్చింది. ఏది ఇక్కడ జీజీహెచ్కి వెళ్ళమన్నారు, నెక్స్ట్ రమేష్ హాస్పిటల్లో కూడా చూపించమన్నారు. కానీ వీళ్ళు రమేష్ హాస్పిటల్లో చూపించకుండా జీజీహెచ్లో తప్పుడు నివేదిక ఇప్పించటం. ఏది ఆమె ఎవరు, సూపర్నెంట్, ఆమె కూడా ఉన్నారు ఈ కేసులో, A5 అనుకుంటాను, ప్రభావతి. ఆమె ఏంటి, వైసీపీ లీగల్ టీం మెంబరు భార్య అంట. అసలు ఎలా ఇది మహాకుట్ర అంటోంది అక్కడే అన్నమాట. తప్పుడు రిపోర్ట్ ఆమెతో ఇప్పించడమే కాకుండా ఇవాళ ప్రభావతిని ఎంక్వైరీ చేయాలి. ఈరోజు సునీల్ కుమార్ ఆయన పైన లుక్అవుట్ నోటీస్ జారీ చేయమన్నారు. ఏంటి, అతను ఎక్కడ పారిపోతాడో. ఇప్పుడు విజయపాల్ అరెస్ట్ తర్వాత నెక్స్ట్ సునీల్ కుమార్ అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో అతను ఎక్కడ తప్పించుకుపోయే పరిస్థితి ఉందని RRR గారు చెప్తున్నారు కదా, మరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి, వాళ్ళను దేశం విడిచి, అంటే అసలు ఇక్కడ నుంచి పంపించే పరిస్థితి ఉండొద్దు, కస్టడీలోకి తీసుకోవాలి, విచారించాలని చెప్పి. అసలు దీని వెనుకున్న మాస్టర్ మైండ్ ఏది ఇవాళ ఇదంతా మీరు ఇందాకన్నారు ఉమేష్ చంద్రతో మాట్లాడుతూ వాట్సాప్ కాల్ ఎవరు చేశారు, ఎవరికి చేశారు, ఆ కాల్లో ఎవరెవరు ఉన్నారు, ఇదంతా గూగుల్